హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు గీత. గీతా గార్డెనర్కి స్వాగతం. చూడండి, ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది చామంతి చెట్టు గురించి. ఇవన్నీ మదర్ ప్లాంట్స్ అండి. వాటి కట్టింగ్స్ తీసుకొని నేను ఎలాగా పెంచుతానని చెప్తాను. బ్లేడ్తోనైనా కట్ చేసుకోవచ్చు, ఎలాగైనా కట్ చేయొచ్చు. చూడండి, చిన్న చిగుర్లు తీసుకోవాలి. ముదిరిపోయినవి తీసుకోకూడదు. చిన్న చిన్న చిగుర్లు తీసుకోవాలి. ఎలాంటివి నా దగ్గర చామంతి మొక్కలు 15 కలర్స్ ఉన్నాయండి. వాటి కట్టింగ్స్ అన్ని ఇప్పుడు పెట్టి చూపిస్తాను మీకు. మట్టిలోనైనా పెట్టుకోవచ్చు, కొంచెం మట్టి కొంచెం ఇసుక అయినా పర్వాలేదు. ఇసుక కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా వేర్లు వస్తాయి. ఇవన్నీ మదర్ ప్లాంట్స్ అండి. వర్షం పడుతుంది కదా, ఇలాంటి టైంలో పెట్టుకుంటే మంచిగా మొక్కలు బాగా వేర్లు వస్తాయి. ఇది మెరూన్ కలర్ అండి. మెరూన్, ఎల్లో, పర్పుల్. ఇవన్నీ ఎండకి కొంచెం తగలకుండా జాగ్రత్తగా సైడ్లో పెట్టుకున్నాను. వర్షాకాలం కదా, మంచి చిగుర్లు వచ్చేసాయి. 15 డేస్లో వేర్లు వచ్చేస్తాయండి. ఇవి కట్ చేసుకోవడం వల్ల ఈ చెట్లు కూడా మంచిగా చిగుర్లు వస్తాయి. ఒకటి కట్ చేస్తామంటే అక్కడ 2 చిగుర్లు వస్తాయి. ఎప్పుడు కూడా కట్టింగ్స్ ఈవినింగ్ టైంలో పెట్టుకోవాలి. చిగుర్లన్నీ నాటుకున్న తర్వాత దానికి కొంచెం షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి. లేదంటే వర్షం పడి స్టెమ్ కటింగ్స్ అన్నీ కుళ్ళిపోతాయి, ఎక్కువ వాటరింగ్ అయిపోతే. మనం స్టెమ్ కటింగ్స్ పెట్టుకునేటప్పుడు వాటర్ వేసి మంచిగా పెట్టుకుంటే ఒక 5 డేస్ వరకు అవసరం లేదు. షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి. ఎక్కువ ఎండ తగలకూడదు, అలాగా వర్షం నీరు కూడా పడకూడదు. కట్టింగ్స్ అన్నీ కుళ్ళిపోతాయి. 15 డేస్లో వేర్లు వచ్చేస్తాయండి. నేను ఆ వీడియో మీకు మళ్ళీ పెడతాను. ఇప్పటికే కటింగ్స్ పెట్టుకోవడం చాలా లేట్ అయిపోయింది. చూడండి, కింద చిగుర్లన్నీ ఇలా తీసేసుకోవాలి. ఒక 3-4 ఆకులు మాత్రం ఉంచాలి, ఎందుకంటే బలం అంతా ఆ చిగుర్లు పెంచడంలోనే అయిపోతుంది. అలా ఇలాగ 2-3 ఉంటే చాలు. చిన్న చిగుర్లు ఉంచాలండి, ముదురు అయితే మంచిగా అవ్వదు. చూసారా, ఎన్ని కట్టింగ్స్ తీసుకొచ్చాను. 15 కలర్స్ ఉన్నాయి ఇవి. చూసారా, ఇది మట్టి, కొంచెం కంపోస్ట్, కొంచెం ఇసుక, ఈ 3 కలుపుకొని మంచిగా వాటర్ వేసుకోవాలి. ఫస్ట్లోనే వాటర్ వేసుకోవాలి. అంతా వాటర్ వేసుకొని మట్టి అంతా సమానం చేసుకొని కట్టింగ్స్ అన్నీ పెట్టుకోవాలి. ఎన్నైనా పెట్టుకోవచ్చు, పర్లేదు, ఏం కాదు. మెయిన్ వర్షం నీళ్ళు పడకూడదు, కుళ్ళిపోతాయి అన్నీ. చిన్న చిన్న చిగుర్లు కదా.
మట్టి కంటే కొంచెం ఇసుక ఎక్కువ ఉంటే ఈ వేర్లు అనేవి మంచిగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 15 డేస్ తర్వాత ఎలా ఉన్నది నేను మళ్ళీ వీడియో పెడతాను. బాయ్.